నియంతృత్వ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎట్టి చూసినా ధర్నాలు రాస్తా రోకోలే దర్శనమిస్తున్నాయి. విద్యా వ్యవస్థను తన చేతిలోనే పెట్టుకున్న రేవంత్ ఏం చేస్తున్నాడని ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో లెక్చరర్స్ లేరంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సంవత్సరం నుంచి ఎలాంటి క్లాసులు జరగలేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఫ్యాకల్టీ వచ్చే వరకు తగ్గేది లేదంటూ హెచ్చరించారు. ఇలానే ధర్నా చేసింది సార్, కానీ వాళ్ళకి ఏం రిజల్ట్స్ లేదు సార్. రోడ్కి ఎక్కినాం సార్. అందుకే మా ఫ్యాకల్టీ వచ్చేది మేము ఇలానే ఉంటాం సార్, ధర్నా చేస్తూనే ఉంటాం. అంటే ఎందుకు ఏ సబ్జెక్ట్స్ చెప్పట్లేదు అసలు? ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం బాలేదు సార్. మా తల్లిదండ్రులు మా మీద హోప్స్ ఎన్నో పెట్టుకున్నారు సార్, మేము డాక్టర్ అవుతాం, ఐఐటీ తెచ్చుకుంటామని. వాళ్ళ హోప్స్ అన్ని సర్వనాశనం అయ్యేటట్టుంది సార్. మేము ఇక్కడ ఉంటే మాకు ఫ్యాకల్టీ కావాలి. అసలు ఎన్ని రోజుల నుండి ఇష్యూ నడుస్తుంది? స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం సార్, కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు సార్. కాబట్టి ఎవరైనా అధికారులకు చెప్పారా మీరు? చెప్పాను సార్. ఆర్సీ సార్ చెప్పమంటే వేరే వాళ్ళు ఫ్యాకల్టీ గురించి ఏం చెప్పకుండా చిన్న ఫార్ములా అడిగితే కూడా చెప్పారు సార్. మాకు మ్యాథ్స్ ఏమో ఏం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాస్తారు, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకేం రాదు సార్. అసలు ఎన్ని రోజుల నుండి ప్రాబ్లం ఉంటుంది? 1 ఇయర్ నుంచి సార్. 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్కి, అయినా చెప్పలే, అయినా తెలియలే. మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్. ఆ సజెషన్స్ మేడంకి ఇస్తే ఈ రోజు వరకు పేపర్లే విప్పలేదు సార్.